ఎన్నికలు చేరువవుతున్నటువంటి వేళ జగన్ తన ఉపన్యాసపు డోస్ పెంచారు. దాంతోపాటు ఒక కన్స్ట్రక్టివ్ పాయింట్ రైజ్ చేశారు. అది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన డౌన్ ప్లే చేస్తుందా, ఆన్సర్తో ఎదురటాక్ చేస్తుందో చూడాలి. ఏంటి ఆయననే మిగతాదంతా సరే పెళ్ళిళ్ళ గురించినో లేకపోతే పాలన వాళ్ళు దుర్మార్గం అనినో ఇవన్నీ సెకండ్ పాయింట్. అసలు పాయింట్ ఏంటంటే నా వలన అంటే నా ప్రభుత్వం 19లో ఏర్పడినటువంటి జగన్ ప్రభుత్వం తన హయాంలో మీకు మంచి జరిగింది అనిపిస్తే ఓటేయండి అని అడుగుతున్నాను. అంటే నా పరిపాలన చూసేశారు మీరు, నా పరిపాలన చూసి ఓటేయండి అని అడుగుతున్నారు. నా పరిపాలన వలన మీకు ప్రయోజనం లభించిందంటే ఓటేయండి, నా పరిపాలన వల్ల మీకు మంచి జరిగిందంటే ఓటేయండి అన్నటువంటి పాయింట్ రైజ్ చేస్తున్నారు. ఇదే ధైర్యం చంద్రబాబు నాయుడు 2014-19 పాలన బాగుంది, జగన్ పాలనతో పోల్చుకుంటే ఆయన పాలనే బెటరు కాబట్టి ఆ పాలన మళ్ళీ తీసుకొస్తామని పవన్ కళ్యాణ్ వెళ్ళగలరా? లేదా మా పాలన అద్భుతం 2014-19 ముందు జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక్క ఛాన్స్ అన్నారు కాబట్టి ఇచ్చేశారు, నేను మళ్ళీ 14-19 మధ్య పాలన తీసుకొస్తానని ఆ పాలన కావాలంటే నాకు ఓటేయండి అని చంద్రబాబు అడగగలుగుతారా? ఇది అసలు లాజికల్ పాయింట్, చూడాలి.